హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. బ్రెడ్తో ఒక స్నాక్ చేసుకుందామండి. బ్రెడ్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, అందులో ఇదొకటి అనమాట. ముందుగా కొంచెం బటర్ వేసానండి. బటర్ కొంచెం కరిగిన తర్వాత మన దగ్గర ఉన్న బ్రెడ్ని కట్ చేసుకుని వేసినా పర్వాలేదు, లేదా ఇలా మెల్ట్ చేసి మామూలుగా పీస్ లెక్క వేసుకున్నా పర్వాలేదన్నమాట. కళాయిలోనే మనం చిన్న చిన్న ముక్కల్లా కూడా చేసుకోవచ్చు. మరీ పూర్తిగా పొడిలా కాకుండా చిన్న చిన్న ముక్కల్లా ఉంటేనే బాగుంటుందండి. ఈ బ్రెడ్ మొత్తం కొంచెం వేయించుకోవాలి ఆ బటర్లో. అది కొంచెం బాగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో, అంటే క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, బీన్స్, అలానే అల్లం తురుము, వెల్లుల్లి తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కావాలి అంటే స్వీట్ కార్న్, ఇంకా మీకు కావాలి అంటే నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, డ్రై నట్స్, అలా నువ్వులు, అలా ఏవి కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర ఏవైతే ఉన్నాయో మా ఇంట్లో ఉన్నవే వేస్తున్నానండి. నేను క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిపాయ, అలానే క్యాబేజీ, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసాను. కొంచెం మెంతి ఆకు ఉంటుంది కదా, అది కూడా వేసాను. కొంచెం మిరియాల పొడి వేసాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత జీరా పొడి, ధనియా పొడి ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పొడులు అనేది మీ ఇష్టం అండి, కానీ మిరియాల పొడి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా వేరే కారం అనేది మనం వేయకుండా జస్ట్ ఈ మిరియాల పొడితోనే మంచిగా ఉంటుంది. ఇంకా కావాలంటే మిర్చి ఫ్లెక్స్ ఉంటాయి కదా, ఆ చిల్లీ ఫ్లెక్స్ అవి కూడా వేసుకోవచ్చు. మా పిల్లలకి కొంచెం స్పైసీగా కావాలని నేను కొంచెం లైట్గా ఒక హాఫ్ స్పూను కొంచెం కారం వేసాను, కొంచెం సోయా సాస్ వేసాను అనమాట. అలాగే ఇప్పుడు చిల్లీ సాసు కారంగా కావాలంటారండి వీళ్ళు, అందువల్ల నేను ఇవన్నీ వేసాను. కారం కావాలంటే వేసుకోవచ్చు, లేదు కొంచెం పిల్లలు ఎక్కువ కారం తినరు అన్న వాళ్ళకి ఇవి ఏం వేయక్కర్లేదు, కారం చిల్లీ సాస్ అవి వేయక్కర్లేదు. ఇప్పుడు అవన్నీ బాగా వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే బటర్లో వేయించి పెట్టుకున్నామో ఆ బన్స్ అనేవి వేసుకోవాలన్నమాట. ఆ బ్రెడ్ ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలండి. ఆ మొత్తం ఆ సాసు, ఆ సోయా సాసు మొత్తం అంతా బ్రెడ్ ముక్కలకి పట్టేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. వెయిట్ లాస్కి కూడా ఇది చాలా మంచి స్నాక్ అండి. మనకి డైట్లో ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ టైంలో లేదా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా, లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఏమన్నా తినాలి అనిపించినప్పుడు ఇలా కొంచెం చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వెజిటేబుల్స్ అన్నీ వెళ్తాయి, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. నేను పైన కొంచెం చీజ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షన్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మా చిన్న అబ్బాయికి చీజ్ అన్న బటర్ అన్న చాలా ఇష్టం అనమాట. ఆ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం, అందువల్ల నేను లైట్గా చీజ్ యాడ్ చేశాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి మాత్రం మంచి స్నాక్, అన్ని పోషకాలు చేరుతాయి. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్.